తప్పు చేసేవారిని వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత తెలిపారు. విశాఖ సెంట్రల్ జైలుపై ఆరోపణలతో అనిత తనిఖీలు చేశారు. గత ప్రభుత్వం జైళ్ల నిర్వహణ తనిఖీలను పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. సెంట్రల్ జైలులో మొబైల్స్ వాడకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనిత ఎంక్వైరీ జరుగుతోందన్నారు. ఎవరు ఎవరికి కాల్స్ చేశారో తేల్చుతామని, తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. జైలులో గంజాయి ప్లాంట్ దొరికిందని, బయట నుంచి ఖైదీలకు గంజాయి సరఫరా చేసిన విషయం కూడా తెలిసిందన్నారు. లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది. కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం, దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ, వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ, లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. ఆ షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. తప్పు చేస్తే ఎవరైనా పనిష్ చేస్తారు.